ఓకే. సో ఇక నెక్స్ట్ మనకి మోడిఫైయర్ తర్వాత డైమెన్షన్ మెనూ అని ఉంటుంది. సో డైమెన్షన్ మెనూలో ఫస్ట్ మనకి ఇక్కడ లీనియర్ డైమెన్షన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం లీనియర్ డైమెన్షన్లో ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ తీసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే లీనియర్ అంటే లైన్ తాలూకా డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో మనం ఎంతైతే ఇస్తామో అది మనకి డైమెన్షన్ చూపిస్తారు. అయితే ఇక్కడ మనం డైమెన్షన్లో టెక్స్ట్ తాలూకా సైజ్ మనం ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ మనకి కమాండ్ ఎడిటర్లో డి అని మనం ప్రెస్ చేయాలి. సో కమాండ్ ఎడిటర్లో డి అని ప్రెస్ చేస్తే మనకి డైమెన్షన్ స్టైల్ వస్తుంది. లేదా ఇక్కడ ఫార్మాట్ మెనూలో మనకి డైమెన్షన్ స్టైల్ అని ఉంటుంది. సో లేదా ఇక్కడ డైమెన్షన్ మెనూలో డైమెన్షన్ స్టైల్ అని అంటే మనకి కమాండ్ ద్వారా తీసుకున్న ఒక మెనూ ద్వారా మనం తీసుకున్నా కూడా సేమ్ ఆప్షనే మనకి ఇక్కడ యాక్టివేట్లోకి వస్తుంది. సో ఇక్కడ మోడిఫైలోకి వెళ్తే సో మోడిఫైలో ఇప్పుడు నాకు కావాల్సిన ఓన్లీ మోడిఫికేషన్ టెక్స్ట్. సో కాబట్టి ఇక్కడ నేను టెక్స్ట్ అనే మోడిఫైర్లోకి వెళ్ళిపోయి నాకు ఎంత సైజ్ అయితే కావాలనుకుంటానో అంత సైజు నేను ఎంటర్ చేసేస్తే నాకేమవుతుందంటే అంత సైజ్ యొక్క డైమెన్షన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తారు అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అలైన్ అని ఉంది, ఇక్కడ లీనియర్ అని తీసుకొని ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నుండి ఇక్కడికి నేను లెంత్ తీయాలనుకున్నాను. నాకు అప్పుడు ఏమవుతుందంటే ఇలా వస్తుంది, అంటే నాకు యాక్యురేట్గా రాదు. సో అలాగా స్లోపింగ్ కానీ యాంగిల్స్లో కానీ ఉంటే కనుక అలైన్ డైమెన్షన్ అనేది మనం తీసుకొని దాన్ని మనం అలైన్ డైమెన్షన్తోనే మనం మెన్షన్ చేసుకోవడానికి ఇక్కడ అవుతుంది అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఆర్క్ లెంత్ అని మనకు ఒక డైమెన్షన్ ఉంటుంది. అంటే ఆర్క్ మనం డ్రా చేసినట్లయితే డయాగ్రామ్స్లో సో దానికి సంబంధించింది ఎంత అనేది ఆర్క్ తాలూకా లెంత్ అనేది మనకు అది చూపిస్తుంది. అది ఆర్క్ లెంత్ తాలూకా యూస్. అలాగే ఇక్కడ ఆర్డినేట్ అంటే ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ తాలూకా ఎక్స్ వాల్యూ లేదా వై తాలూకా వాల్యూ అనేది నాకు డిస్ప్లే చేసి చూపిస్తారు. అంటే ఒకవేళ మనం ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ తాలూకా ఎక్స్ పొజిషన్ అండ్ వై పొజిషన్ నేను డిస్ప్లే చేసి చూపించాలి అనుకుంటే ఆర్డినేట్ అనేది నాకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏంటి, ఎక్స్లో 1521.58 దగ్గర ఉంది, అలాగే వైలో 1339.9 దగ్గర ఆ యొక్క లైన్ అనేది బేస్ అయి ఉన్నది అని అర్థం అనమాట. దాన్ని మనం ఆర్డినేట్ అని అంటారు. ఇక రేడియస్. సో మనం ఎప్పుడైనా ఒక డయాగ్రామ్లో ఒక ఆబ్జెక్ట్ తాలూకా డైమెన్షన్ ఏమైనా మనం చూడాలి అనుకుంటే సో రేడియస్ కావాలనుకుంటే రేడియస్ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ తాలూకా సైజు తగ్గించాలనుకున్నాను. సో ఇక్కడ నేను మళ్ళీ డి ప్రెస్ చేసి మోడిఫైలోకి వెళ్ళిపోయి టెక్స్ట్లోకి వెళ్ళి ఒక 8 ఇచ్చాను. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పి ఇక్కడ క్లోజ్ అని చెప్తాను. సో ఇక్కడ నేను డైమెన్షన్లో రేడియస్ ఎలాగో ఇక్కడ జాగ్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని
సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, డైమెన్షన్ రాదు. ఫస్ట్ దాని తాలూకా సెంటర్ పాయింట్ చెప్తే అప్పుడు ఏమవుతుంది, నాకు డైమెన్షన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ డైమెన్షనే మనకు చూపిస్తారు, కానీ ఆ డైమెన్షన్ అనేది ఎక్కడ అలైన్మెంట్లో నాకు కావాలి అనేది ఈ యొక్క ఆప్షన్ తాలూకా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో బోత్ ఆర్ సేమ్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు డయామీటర్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ దీని తాలూకా అంటే రేడియస్ 30 అయితే డయామీటర్ అనేది మనకి 60 అవుతుంది. అలాగే ఇక్కడ యాంగులర్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండింటి తాలూకా యాంగిల్ అనేది మనం చెప్పాలి అనుకుంటే, సో ఇక్కడ ఆ రెండింటి తాలూకా యాంగిల్ మనకి అక్కడ డిస్ప్లే చేసి చూపిస్తారన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు బేస్ లైన్ అని ఉంటుంది. అంటే మనం ప్రీవియస్ డైమెన్షన్ తాలూకా బేస్ ఎక్కడైతే మనం తీసుకున్నామో దాని నుండి మనకు అది కంటిన్యూ అవుతుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి అదే డైమెన్షన్లో బ్రేకింగ్ లాగా మనం చూపించవలసి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బేస్ లైన్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. అంటే దాని నుండి మనం కంటిన్యూటీ చూపించాలి అనుకుంటే నేను ఇక్కడ కంటిన్యూటీ అనేది చూపించవచ్చు. అలాగే ఇక్కడ నాకు డైమెన్షన్ స్పేస్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డైమెన్షన్ సెలెక్ట్ చేసి మధ్యలో గ్యాప్ నేను ఏమైనా పెంచాలి అనుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మధ్యన గ్యాప్ అనేది మనం పెంచుకోవచ్చు అన్నమాట కావాలి అనుకుంటే. ఇక్కడ ఇలా ఉండేది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైమెన్షన్ స్పేస్ అని చెప్పి ఇక్కడ మనం 10 ఇచ్చాం. సో 10 స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ కొన్నిసార్లు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలనుకున్నాం. సో అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే మల్టీ లాడర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ని మనం బేస్ చేసుకొని ఒక పర్టికులర్ ఏరియాలో టెక్స్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఆబ్జెక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మనం ఏవైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ మల్టీ లాడర్ అనేది మనం ఉపయోగిస్తాం. అయితే ఈ మల్టీ లాడర్లో నేను ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే యారో కానీ లైన్ కానీ ఏమైనా మనం మార్చాలి అనుకుంటే ఇక్కడ ఫార్మాట్ మెనూలో నాకు ఇక్కడ మల్టీ లాడర్ స్టైల్ అని చెప్పేసి లీడర్ స్టైల్ అని చెప్పేసి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోడిఫైలోకి వెళ్తే సో మోడిఫైలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ లాడర్ తాలూకా ఫార్మాట్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ పెట్టుకోవాలనుకోండి, నేను ఇక్కడ కలర్ పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ టైప్లో స్ప్లైన్ పెట్టుకోవాలనుకోండి, నేను ఇక్కడ స్ప్లైన్ పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ సింబల్లో నేను సింబల్ ఇంకేదైనా నేను మార్చాలి అనుకున్నాను. సో సింబల్ కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. అలాగే దాని తాలూకా సైజ్ ఏమైనా మనం పెంచాలి అనుకుంటే సో ఇక్కడ మనం పెంచుకొని ఇక్కడ క్లోజ్ అని చెప్తే సో ఆ చేంజింగ్ అనేది మనకి ఇక్కడ
కనిపిస్తుంది అనమాట. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టాలరెన్స్ అని ఉంటుంది. సో టాలరెన్స్ అనేది మనం తీసుకుంటే టాలరెన్స్లో మనం ఇక్కడ SY అని అంటే సింబల్. సో ఫర్ సపోజ్ మనకు అక్కడ వాడు ఏమైనా అంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్కి సింబల్ మనకు కావాలి అనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ సింబల్ తీసుకొని అది ఎంత వాల్యూ అనేది మనం ఇక్కడ ఇచ్చేసి దాన్ని ఏం చేయాలంటే మనం ప్లేస్ చేసుకుంటాం ఎక్కడ కావాలంటే ఆబ్జెక్ట్ దగ్గర. అంటే సింబల్ అండ్ వాల్యూ అనేది మనకు అక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు సెంటర్ మార్క్ అని ఉంటుంది. సో ఆబ్జెక్ట్కి ఏమైనా మనం సెంటర్ మార్క్ని ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ నేను సెంటర్ మార్క్ అనేది నేను తీసుకుంటాను. సో డిపెండ్ ఆన్ ద సెంటర్ మార్క్ బట్టి ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ తీసుకోవడానికి అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఇన్స్పెక్షన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పెక్షన్ అనేది మనం తీసుకుంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్టెడ్ డైమెన్షన్ అని చెప్పి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమెన్షన్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే నాకేమవుతుందంటే అది ఓకే అని చెప్పగానే అది నాకు 100% వచ్చింది అంటే అది ఎగ్జాక్ట్గా రైట్ అని అర్థం అనమాట. సో దట్ ఈస్ ద ఇన్స్పెక్షన్ టూల్ అని మనకి ఇక్కడ చెప్తారు. ఓకే, సో ఆబ్లిక్ అనేది మళ్ళీ మనం ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్లోకి వెళ్ళినప్పుడు అది చెప్తారు.